హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజైతే చపాతీలోకి, దోశలోకి, వేడి అన్నంలోకి ఇట్టే సూపర్గా ఉండే చిట్టినాడు గుత్తి వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. గుత్తి వంకాయ అనగానే వైట్ రైస్లోకి మాత్రమే మనం తింటూ ఉంటాం, కానీ చపాతీలోకి అయితే అదిరిపోతుంది. ఒక్కసారి ఈ పద్ధతి ట్రై చేయండి. చాలా సింపుల్గా, ఈజీగా ఎవరైనా ఇట్టే చేసే విధంగా ఈ ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా 3/4 కేజీ వంకాయలు తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, అన్నీ ఒకే సైజు ఉన్నాయి. చాలా నీట్గా ఉన్నాయి. మధ్యలోకి ఇలా గుత్తులా కట్ చేసి పుచ్చులున్నవి తీసేసుకొని మిగిలినవి ఇలా నీటిలో వేసుకొని ఉంచుకోవాలి. ఆ నీటిలో ఒక అర చెంచా రాళ్ల ఉప్పును వేసుకుంటే మంచిది. వంకాయలు నల్లగా మారకుండా ఉంటాయి. ఇప్పుడు కప్పు నుంచి 2 కప్పుల వరకు ఉల్లి తరుగును మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత అర డజను బాగా పండిన పండుమిర్చి వేసుకుంటున్నాను. నాకైతే రెడ్డిష్గా కలర్ వేయకుండా కలర్ వేసినట్లు ఉండాలని నాకు అనిపించింది, అందుకే పండుమిర్చి సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే 1 కప్పు కొత్తిమీర, 4 చెంచాల నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు ఇష్టం లేని వారు పల్లీలు వేసుకోవచ్చు, కానీ నువ్వులు వేసిన ఫ్లేవర్ పల్లీలతో రాదు, అందుకని నేను పల్లీలు సెలెక్ట్ చేసుకున్నాను. తరువాత 1 చెంచా జీలకర్ర, అర డజను వెల్లుల్లి రెబ్బలు, 4 చెంచాలు అల్లం పేస్టు వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 చెంచాల ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత 1 చెంచా కూర కారం వేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారా, పండుమిర్చి వేయడం వల్ల మంచి కలర్ అనేది వచ్చింది. ఇలాంటి కర్రీలు అంటే ఆల్ టైమ్ ఫేవరెట్ కర్రీస్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో పండుమిర్చి వాడితే కలర్ యాడ్ చేయకుండా కర్రీ అనేది మంచిగా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1/4 కప్పు నూనె వేసుకొని కట్ చేసి రెడీగా నీళ్ళలో పెట్టుకున్న గుత్తి వంకాయలను ఇలా పెనంలో వేసుకొని అర చెంచా మెత్తన ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఇలా చేయడం వల్ల వంకాయలకు చప్పదనం పోయి చక్కగా మగ్గుతాయి. ఇలా 1 నిమిషం మగ్గిన తర్వాత మూత తీసి మరొక మారు కలుపుకొని ఈ వంకాయలను మరొక పాత్రలోకి మార్చుకోవాలి. ఇప్పుడు అదే పాత్రలో అర కప్పు నూనెను వేసుకోవాలి. ఈ రెసిపీకి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది, చూసుకొని వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులు ఉల్లిపాయ మిశ్రమాన్ని ఈ ప్యాన్లో వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసిన తర్వాత 1.5 నిమిషం పాటు బాగా కలుపుకొని తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకోవాలి. ఉప్పు నేను 3 నుంచి 3.5 చెంచాలు వేసుకోవడం జరిగింది. అలాగే కారం 1 చెంచా మాత్రమే వేశాను. మిక్సీ చేసేటప్పుడు పండుమిర్చి వేసుకున్నాము, 1 చెంచా కారం వేసుకున్నాము కాబట్టి తగినంత చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పదార్థాలన్నీ బాగా కలిసిన తర్వాత మగ్గ పెట్టుకొని పక్కన పెట్టుకున్న వంకాయలను వేసుకోవాలి. ఈ వంకాయలు వేసిన తర్వాత పెద్ద గరిటె కాకుండా స్పూన్తో ఇలా మసాలాలోకి ములిగేలా చూసుకోవాలి. ఇలా అన్నీ ములిగిన తర్వాత మూత పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మధ్యలో మూత తీసి లైట్గా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. మంటను సన్నని సెగపైన ఉంచుకుంటే చక్కగా వంకాయలకు ఈ మసాలా అంతా పట్టి చాలా రుచిగా ఉంటుంది. ఇలా నెమ్మదిగా వంకాయలన్నీ తిరగవేసిన తర్వాత మరొక్కసారి మూత పెట్టుకుని 1 నిమిషం పాటు సన్నని సెగపై ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదా, నూనె అంతా పైకి తేలింది. ఇలా నూనె పైకి తేలితే మనకు కర్రీ రెడీ అయిపోయిందని అర్థం. ఈ చిట్టినాడు గుత్తి వంకాయ కర్రీ ఖచ్చితంగా చపాతీతో టేస్ట్ చేయండి. అప్పుడే చిన్న కామెంట్ పెట్టండి టేస్ట్ ఎలాగుందో. చాలా బాగుంటుంది. అన్నంతో చాలాసార్లు మనం గుత్తి వంకాయ తింటాం కదా, కానీ ఈ చిట్టినాడు గుత్తి వంకాయ కర్రీ చపాతీతో, దోశతో చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, నూనె పైకి తేలడంతో నేను స్టవ్ ఆఫ్ చేసిస్తున్నాను.
రంగు వేయకుండా రంగు వేసినట్లు ఎంత అట్రాక్టివ్గా ఉందో చూడండి. అందుకే పండుమిర్చి వేసుకుంటే చక్కగా మంచి కలర్లో కనిపిస్తుంది కర్రీ. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెంటనే ఇలాంటి చిట్టుపొట్టు వంకాయలు తెచ్చుకొని కర్రీ స్టార్ట్ చేసేయండి. ఈ వీడియో ఖచ్చితంగా గుత్తొంకాయ ప్రేమికులకి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలా సింపుల్ వేలో మనం చూపించాము. మరి ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.